రేఖ 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 వదులు రేఖ వదులు రేఖ ఏం చేస్తున్నావు రేఖ 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 ప్లీజ్ ఏం చేస్తున్నావు రేఖ రేఖ వదులు రేఖ 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 ఏను రేఖ అయ్యో రేఖ అయ్యో 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 రేఖ రేఖ అయ్యో అయ్యో ఏం చేద్దాం అనుకున్నావే తగ్గుతూ చెప్పేద్దాం అనుకున్నావా రేఖ ఏమైంది ఆ రక్తం ఏంటి ఏమైందంటావేంటోదిలా ఇదిగో ఈ మహాతల్లి నా కూతుర్ని చంపాలని చూసింది ఇదిగో దీనికి రక్తం కూడా ఉంది అత్తయ్య గారు నాకేం తెలియదు అత్తయ్య గారు నేను నిద్రపోతుంటే రేఖ కత్తి తీసుకొచ్చి నా గొంతు మీద పెట్టింది రేఖను నేను చంపాలనుకోవడం ఏంటి అసలు జరిగిందేంటో తెలుసుకోకుండా అలా మాట్లాడిపోయింది ఇంకా ఏం తెలుసుకోవాలి లేక కళ్ళ ముందు కనబడుతుంటే అక్క నువ్వు పొరపాటుగా అర్థం చేసుకున్నా లేక అలాంటిది కాదక్క ఇంకా ఎందుకు జగదీశ్వరి నీ కోడలు వెనకేసుకొస్తావు నీ కోడలు నీకు ఎక్కువైతే నా కోడలు నాకు ఎక్కువే టెన్షన్ పడిపోయింది మన ఇంటికి దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఇది ఒక్కటే ఇప్పుడు వేరే హాస్పిటల్కి వెళ్ళేంత టైం కూడా లేదు టోకెన్ ఇచ్చారు కదా పిలుస్తారులే ఈలోగా నువ్వు కిందికి వెళ్ళి కాటన్ తీసుకురా చేసిందంతా చేసి ఇప్పుడు దూది తీసేయాలంట దూది తెస్తాను తాగి చేస్తానా కూర్చో తల్లి ఎక్స్క్యూజ్ మీ ఎస్ అక్కడ మా చెల్లెలికి రక్తం కారిపోతుందండి ఏమైంది చెయ్యి కోసుకుంది ఇందాకెప్పుడో మీ వాళ్ళు వస్తానన్నారు ఇంతవరకు ఎవరూ రాలేదు సరే పేషెంట్ ఎక్కడుంది బయట ఉంది వెళ్ళి తీసుకురండి రేఖ రేఖ రేఖది ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి పిన్ని నేను రిసెప్షన్ కి వెళ్ళొచ్చేసరికి కనిపించడం లేదు ఏంటి నువ్వు అనేది ఎక్కడికి వెళ్ళిపోయావే అయ్యో రేఖ ఏమైంది శశిలక్ష్మి ఎందుకా ఏడుపు అసలు రేఖేది నా పిచ్చి తల్లి ఇంకెక్కడ రాకొదినా ఈ మునష్టపడి నన్ను దూరం తీసుకురమ్మని చెప్పి ఆ మందుల షాప్ పంపించి నా కూతుర్ని మాయం చేసేసింది బాబు సరిగ్గా చెప్పు అవునదినా నేను దూరం తీసుకొచ్చేటప్పటికి ఇదే నా రేఖనేలో చేసేసింది నా రేఖ నా కాకుండా చేసేసింది బాబు రేఖను ఏం చేసావు లేక చంపేశావా ఎలా కనిపిస్తుంది నేను పక్కనుంటే నా కూతుర్ని ఏం చేయడానికి కుదరదని దూని పేరుతో నన్ను బయట పంపించి నా కూతుర్ని నువ్వే ఏదో చేసావు ఏం చేసావే చెప్పే చెప్పు చెప్పులేక రేఖనేం చేసావు రేఖ ఎక్కడికి వెళ్ళిపోయా తల్లి ఎక్కడికి వెళ్ళిపోయావే లేకే కావాలని రేఖని రోడ్డు మీద వదిలేసింది పిచ్చిదానిలా రోడ్లకి తిరుగుతూ ఉంటే దారిన పోయే పిల్లలు ఆట పట్టిస్తుంటే అది చూసి నేను తట్టుకోలేకపోయానమ్మా ఇకపై నా భార్యని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు తనకి ఏం కావాలో దగ్గరుండి నేనే చూసుకుంటాను ఇకపై నా భార్యకి ఏ చిన్న బాధ కలిగినా దానికి కారణమైన వాళ్ళని నేను ప్రాణాలతో వదిలిపెట్టను